కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అగ్నిహోత్రుడు. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చాగంటి ప్రసాద్ పుట్టింది కోనసీమ అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో. చదువు కామర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. వృత్తి భారతీయ స్టేట్ బ్యాంకులో విశ్రాంత చీఫ్ మేనేజర్. ప్రస్తుతం లిపి.గేమ్ యుఎస్ఏ అనే తెలుగు పదాల ఆన్లైన్ ఆటకు సంకలనకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆపాత మధురాలు, కోనసీమ కథలు, శివార్పణం వివిధ పత్రికలలో 50 కథలు ప్రచురితం అయ్యాయి. చాలా వాటికి బహుమతులు వచ్చాయి. 2015 నుండి రాతలు అనే శీర్షికతో వాట్సాప్, ఫేస్బుక్లలో వివిధ రచనల ద్వారా ప్రసిద్ధులు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ గారి మాటలలో, ఈ మధ్యకాలంలో పత్రికలలో కనపడే పాఠకులలో వినపడే ఏకైక పేరు చాగంటి ప్రసాద్. గా ప్రసిద్ధులు. రచయిత పేరు చూడకుండా కథ చదివితే ఇది చాగంటి మార్క కథ అని గుర్తించిన పాఠకుడు ఉండడు. అమరావతి కథలు, అగ్రహారం కథల్లాగే ఈయన 2017లో రాసిన కోనసీమ కథలు కూడా చదివి తీరవలసిన కథల సంపుటి. ఇప్పుడు పరిష్వంగం కథల సంపుటిని వెలువరించారు. కోనసీమ కథల సంపుటి రచయితగా చాగంటి ప్రసాద్ ప్రసిద్ధుడు. కోనసీమ కొబ్బరి తోటల్లో మనల్ని త్రిప్పి అక్కడే ఉంచకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నేపథ్యంలో రాసిన కథలు మనల్ని దేశం అంతా తిప్పుతాయి. ఏ ప్రాంతం కథ రాస్తే ఆ ప్రాంతం మాండలికం, పాత్రల సంభాషణల ద్వారా చక్కగా చూపిస్తారు. వీరు రాసిన ఎడారి నావ కథ సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు లాంటి పండితుల ప్రశంసలు పొందింది. ప్రతి కథలోనూ చక్కని వాతావరణ వర్ణన, పాత్రల ఔచిత్యం, సంభాషణలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఎన్నో కథలకి ఆయనకు బహుమతులు వచ్చాయి. అనవసర వర్ణనలకు, అసందర్భ ఉపమానాలకు, అర్థం లేని భావుకతకు చాగంటి గారి కథల్లో తావు లేదు. కథని చెప్పుకుపోవడం కాకుండా సందర్భానుసారం సంభాషణలతో కథ నడిపించే తీరు ప్రసాద్ గారి ప్రత్యేకత. కథ వెంట పాఠకుడు ఉత్సుకతతో చివరిదాకా పరుగు పెట్టించే శైలి చాగంటి ప్రసాద్ సొంతం. రాశి కంటే వాసికి ప్రాముఖ్యతనిచ్చే చాగంటి వందలాది కథలు రాయలేదు. కానీ రాసిన ప్రతి కథ ఒక ఆణిముత్యం. పాఠకుడికి నీతిని బోధించాలనో, సందేశాలు సంధించాలనో, ఆదర్శాలు వల్లించాలనో చాగంటి తాపత్రయపడడు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం, వాస్తవిక దృక్పథంతో చూడడం ఆయన కథల్లో కనిపిస్తుంది. చక్కటి కుటుంబ బాధ్యతలు, పరస్పర ప్రేమాభిమానాలు, స్నేహితుల మధ్య బాంధవ్యాలు చాగంటి కథల్లో కనిపిస్తాయి. సామాజిక కథలు, హాస్య కథలు, క్రైమ్ కథలు అన్ని జానర్లలో రాయగల సత్తా ఉన్న రచయిత శ్రీ చాగంటి ప్రసాద్. శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళే గారి మాటల్లో, చాగంటి ప్రసాద్ కథలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన పరిమళంలో మిమ్మల్ని ముంచుతాయి. అన్నీ కూడా పరస్పర భిన్నమైన అందమైన పరిమళాలు. అన్ని రకాల గుమ్మెక్కించే అత్తరుల మాదిరిగానే కొన్ని కథలు మట్టి పరిమళాన్ని, చెమట సుగంధాన్ని కూడా మీకు తెలియజెప్తాయి. సూర్యుడికి పొద్దుగురుంకడమైనా ఉంటుంది గాని మా ఏలేటిపాడులో అగ్నిహోత్ర శర్మ ఇంటి మండువా లోగిల్లో మాత్రం పేకాట జోరు రాత్రింపగళ్ళు సాగుతూనే ఉంటుంది. పాపం ఇంటి ఇల్లాలు భూదేవికి భూదేవంత సహనం, దానికి తోడుగా అమాయకత్వం. పిల్లలు ఎదుగుతున్నారు, చదువుకునే పిల్లల ముందు పేకాట ఆడకండి అని మొగుడికి ఒకరోజు చెప్పబోతే, పిచ్చిదానా, పేకాడడం అంటే కాలాన్ని మన చేతుల్లో పెట్టుకున్నట్టే, మనమే కాలపురుషులం, కాలాంతకులం, అడ్డు చెప్పకు. అవునా, అదెలా? అది అలా అడిగావు, బావుంది, నాకు నచ్చావు. ఇలా రా, ఇదిగో ఈ ముక్కల్లో ఉన్న ఎరుపు, నలుపు, పగలు, రాత్రులు. ఇదిగోనే ఈ కలవర్, డైమండ్, ఇస్పేట్, ఆఠీన్లు 4 వారాలన్నమాట. ఈ 52 ముక్కలు 52 వారాలు. అవన్నీ ఇలా కలిపితే సంవత్సరం తిరిగిపోయిందన్నమాట. ఇందులో ఈ కార్డుల మీద ఉన్న చుక్కలన్నీ కలిపితే 365 రోజులు. ఇలా చాలా వివరంగా మన పూర్వీకులు మనకి పేకోపదేశం చేశారు. మనమే అజ్ఞానంతో దీన్ని వెధవాట, జూదం అని నిందిస్తూ పాపం మూట కట్టుకుంటున్నాం. మనమే కాలాన్ని చేతిలో పెట్టుకుని శాసించవచ్చు
అర్థమైందా? దీన్ని బట్టి నీకేం తెలిసింది? పేక అంటే కాలచక్రం అని, అది ఆడేవాడు దేవుడని. అమాయకంగా భక్తిగా సమాధానం చెప్పి కాళ్ళకి దండం పెట్టింది. మనవాడు పేక చేత్తో దీవించాడు. భేష్, నా కళావర రాణి అనిపించావు అని ముద్దెట్టుకున్నాడు. ఆమెలో ఒక్కసారిగా 13 ముక్కాబడికలే కదిలాయి సిగ్గుతో. అలా మాటలతో పెళ్ళాన్ని బోల్తా కొట్టించిన అగ్నిహోత్రం తన ఆట నిరాటంకంగా సాగిస్తూ వాళ్ళ నాన్న చిదంబర శర్మ ఇచ్చిన 20 ఎకరాల్ని 4 ఎకరాలకి డ్రాప్ చేశాడు. అసలు పుట్టిన వెంటనే అగ్నిహోత్రుడు క్యార్మని ఏడవలేదని అందరూ కంగారు పడుతూ ఉంటే ఇంటరుగు మీద కూర్చుని డంకాపలాస ఆడుతున్న మేనమామ చతుర్ముఖరావుకి ఎవరో ఉపమందిస్తే, "ఓస్, ఇంతేనా? ఎవడైనా క్యార్మ్ అనాల్సిందే మనల్ని చూసి" అని తన బుర్ర మీసాలతో ఇంట్లోకి అడుగుపెట్టి మేనల్లుణ్ణి చేతిలోకి తీసుకున్నాడు. అగ్నిహోత్రుడికి మేనమామ చేతిలో పేక ముక్క పిర్ర మీద గుచ్చుకుంది. ఆ దెబ్బతో వాడు క్యార్మ్ అన్నాడు. ఎన్నిసార్లు కదిపినా కుదిపినా కదలని చంటాడు తమ్ముడి చేతిలో పడగానే ఏడ్చాడని ఆనందంలో, "వీడిని నువ్వే జాగ్రత్తగా పెంచాలి రోయ్ తమ్మాయి" అని అగ్నిని అతనికి అప్పగించింది. చతుర్ముఖరావు పేకాట మీద రీసెర్చ్ చేసినవాడు. పక్కవాడి ముఖ కవళికలు పసిగట్టి వాడికి పడిన పేక ముక్కలు చెప్పేయగల సత్తా ఉన్నవాడు. మామకన్నా ఘనుడిగా తయారయ్యాడు అగ్నిహోత్రం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నది పాత మాట అయితే, చెయ్యి దురద పుట్టి పుట్టకుండానే పేకతో గోక్కునేలా తర్ఫీదయ్యాడు మేనల్లుడు. ఒకసారి మేనల్లుడిని పెదపట్నం తోటలో పేకాటకి తీసుకెళ్లాడు. 10 మంది కలిసి ఒళ్ళు తెలియకుండా ఆడేస్తున్నారు. పోలీసు రైడ్ జరిగింది. వాళ్ళు వచ్చేలోపు చతుర్ముఖం తన స్థానంలో అగ్నిహోత్రాన్ని కూర్చోపెట్టేశాడు. వాళ్ళు వీడు మైనర్ కదా అని వదిలేసి మిగిలిన వాళ్ళని పట్టుకుపోయారు. అప్పుడు అగ్నిహోత్రానికి తెలిసింది పేకాట డబ్బులతో బయట ఆడడం నేరమని. అందుకనే ఇంటిలోనే ఆ పేకాష్టాన్ని అహోరాత్రులు కాలుస్తూ ఉంటాడు. అదీగాక చతుర్ముఖం ఆడే ఆటలో మెలకువలు చూసి, "మామయ్య, నీకు ఆటలో ఎలా తెలుస్తుంది అవతలవాడికి ఫలానా ముక్క అవసరమని?" "అదేరా పేకాటలో గిటుకు, మన దృష్టి ఎప్పుడు పక్కవాడి ఆట మీదే ఉండాలి. మన చేతిలో ముక్కలను చూసుకుంటూ కూర్చుంటే నువ్వు షో చూపించలేవు. జీవితమంతా డ్రాపులు, ఫుల్ కౌంటులు, మిడిల్ డ్రాపులతో సరిపోతుంది. జోకర్ ముక్క తెగి డీల్ కొడితే ఆ కిక్కే వేరురా అల్లుడు" అంటూ పేకోపన్యాసం ఇచ్చాడు. "ఒరేయ్ అల్లుడు, నువ్వు అదృష్టవంతుడివి. ఈ తోటలో చాలా పెద్దాళ్ల మధ్య మామిడి తోటలో నీకు పేకాభ్యాసం జరిగిపోయింది. నేనా ముసలివాడిని అయిపోయాను. నా ఆటకు వారసులు లేరనే బెంగ ఈ రోజుతో పోయిందిరా అల్లుడు. ఈ నా జీవితం అంతా 3 ముక్కలు 6 షోలతో గడిచిపోయిందిరా. శేష జీవితం నీ ఆటలు చూస్తూ గడిపేస్తారా" అని జేబురుమాలతో కళ్ళు తుడుచుకున్నాడు. అలా తన వారసత్వాన్ని అగ్నిహోత్రానికి హోమంలో హవిస్సు ఇచ్చినట్టు తన హస్తాభరణమైన పేకదస్త్రాన్ని అతని చేతులలో పెట్టి కార్డు తన్నేశాడు. పేక ముక్కలు ఒక చేత్తో, సిగరెట్ ఒక చేత్తో పట్టుకుని పట్టు వదలని అగ్నిహోత్రుడు పేకాట కాష్టాన్ని రగులుస్తున్నాడు. మంచి పట్టుదలగా ఆడుతున్నాడు. చెమట్లు కక్కేస్తూ తీవ్రంగా ఆలోచిస్తూ డిస్కార్డ్ చేస్తున్నాడు. ఆట మొదలై చాలాసేపు అయింది. ఇద్దరిలో ఎవరు షో చూపిస్తారా అని అక్కడ నిలబడ్డ భూదేవి, కూతురు సంధ్య ఎదురు చూస్తున్నారు. "ముక్కయ్యండి సారు, ఇక్కడ తడిసిపోతుంది" ఆట ఆడుతున్న కొత్త కుర్రాడు విసుక్కున్నాడు. "ఉండహే, నీ పేకలోకి ముక్క ఎక్కేస్తే షో చూపించేస్తావు. ఎకరాలు పోయినా పర్లేదు, పేకలో డిఫెన్స్ చాలా ముఖ్యమంటాడు మా చతుర్ముఖం మామయ్య" అంటూ పేక ముక్కని గిరగిరా విష్ణు చక్రంలా తిప్పి పడేశాడు. "మీ ఇంటి నిండా జోకర్లు నిండా భలే మొక్కేశారండి. అన్నీ ఉన్నా ఐదోతనం లేనట్టు అన్నీ ఉన్నాయి కానీ లైఫ్ లేదండి. తమరు నన్ను ఇంటివాణ్ణి చేశారండి మామయ్య గారు" అని షో చూపించాడు. "అబ్బా, ఫుల్ కౌంటు" అంటూ పేక ముక్కలు పడేసి నెత్తి మీద తువ్వాలేసుకుని దిక్కున లేచాడు అగ్నిహోత్రం. ఆ కుర్రాడి మొహం కళావరి కింగ్లా వెలిగిపోయింది. అగ్నిహోత్రం చేతిలో కింగ్ సైజు సిగరెట్ కాగడాలా మండింది. అగ్నిహోత్రం తనకు మిగిలిన పొలమంతా ఆటలో పోగొట్టుకుని రాంగ్ షో చూపెట్టిన వాడిలా, నెయ్యి అనుకుని ఆముదం తాగిన వాడిలా వికారంగా ముఖం పెట్టాడు. క్షణకాలం విషయం గుర్తొచ్చి మనిషి నీరు కారిపోయాడు. నిలువెల్లా ఉనికిపోయాడు. అగ్ని మీద ఆజ్యం బదులు నీళ్లు పోసినట్టు చల్లారిపోయాడు. అయిపోయింది, నా పరువు అంతా పోయింది. ఇంతకాలం పేకాటలో కాలాన్ని ధనాన్ని వృధా చేశాను చేజేతులా. నా మీద ఆధారపడ్డ కుటుంబం ఏమైపోతుందో. కన్ను మిన్ను కానక కన్న కూతుర్ని కూడా నీకు పణంగా పెట్టాను. ఈ పాపానికి నిష్కృతి లేదు అని ఏడ్చాడు. "బాధపడకండి మామయ్య"
అన్న పిలుపు వినగానే ఉలిక్కిపడి తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. ఎవరు నీకు మావయ్యా? నేను వరుణ్ణి మావయ్యా, చిన్నప్పుడే ఊర్లోంచి వెళ్ళిపోయిన నీ చెల్లెలు యమున కొడుకుని. ఆ రోజు మా అమ్మ పెళ్లి చేసుకున్న మా నాన్నను ఒప్పుకోక తాతగారికి గెంటేస్తే ముంబై వెళ్ళి సెటిల్ అయ్యాము. నువ్వు పేకాట్లో ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నావని తెలిసి నీదో పందెం కట్టాను. జోదమ్మత్తులో కన్ను మిన్ను కానక కన్న కూతుర్నే పణంగా పెట్టి ఈ యుగంలో మరో ధర్మరాజు అవతారం ఎత్తావు. మాకు భూదేవత నీ ధోరణంతా చెప్పుకుని ఏడ్చింది. అందుకనే ఈ నాటకం ఆడాం. అందరూ క్షమించండి నన్ను. ఇంతలో ఎంత ఘోరం తప్పింది. నా చిట్టి తల్లిని వ్యసనం మత్తులో ఒళ్ళు తెలియక తాకట్టు పెట్టేద్దును అంటూ పేక మొక్కలు విసిరికొట్టాడు. నాన్న, నేను జువ్వలు చేసుకుంటానా అంటూ విసిరిపడేసిన పేకల్ని తీసుకుంటున్న పిల్లాడిని ముద్దు చేశాడు. దీపావళికి జవ్వ ముట్టించాడు అగ్నిహోత్రుడు ఆనందంగా. మీరింతవరకు అగ్నిహోత్రుడు కథ విన్నారు. రచన శ్రీ చాగంటి ప్రసాద్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ గో తెలుగులో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.